మీరు చెప్పండి ఫీలింగ్స్ ఏంటి? సో మీరు అన్నిట్లో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను, ఇదేంటి ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి, అసలు మీ టెన్షన్ ఏంటి, ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి? ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే July 4th థియేటర్స్ లో చూడాలి. బట్ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది. అంటే చాలా పాత్రలు ఉన్నాయి. ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటేనే ఒక కథకి అందం. సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి 12కి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక 3-4 అయిపోతుంది. సో అలాంటి ఒక టైం లైన్ లో జరిగే కదా. అండ్ అందరూ బాగా చేశారు. స్పెషల్ ఉంది కదా అక్కడ నవ్వు ఊహా అంటే లేదా లేదా. సో కథ అండి, కథ, డైరెక్షన్, టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఇదిగా మంచి కథ నాకు దొరికింది. అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం. సో మంచి కథ దొరికింది. అంటే అందరూ ఏమంటారు, నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటా కదా, చాలా సీరియస్ గా ఉంటాయి కదా. ఇది నా ఫస్ట్ అంటే థియేట్రికల్ కామెడీ హిలేరియస్ ఫిల్మ్ అంటే ఐ థింక్ షో టైమ్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ నాది. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ కాంట్ వెయిట్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. ఇంకా మరి డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు? ఎలా తీశారు మూవీ? డైరెక్టర్ చాలా బాగా తీశారు. మాకు ఏదైతే కథ చెప్పారో నరేషన్ లో అలాగే తీశారు. లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడమో కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో, పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది అమ్మాయి. నిజం చెప్పు, నువ్వా కాదా? నేను కదా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీకు మాత్రం 100 రూపాయలు అంటే 2 షోలు ఎంత ఫేమస్ అయింది అసలు, ఇప్పుడు ఎంత వైరల్ అయిపోయింది అసలు. ఫుడ్ ఎంత బాగుంటుందో మీరు ఆ డైలాగ్ అంత వైరల్ అయింది. అదే నేను చెప్తున్నాం ఆడియన్స్ కూడా. 100 రూపాయలు 2 షోలు, మీరైతే 100 రూపాయల 2 షోలు చూపిస్తారు. అదే రేట్లు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ సినిమా అయితే మా అందరికి ఏమవుతుంది, ఈ సినిమా చేయకపోతే వేస్ట్ అనిపించింది, చేయకపోతే వేస్ట్ అనిపించింది. డైరెక్టర్ మాత్రం అంత అద్భుతంగా రాశాడు, తీశాడు. అదే విధంగా అనిల్ శంకర్ గారు, రామదేవ్ గారు అన్ని వాళ్ళతో తీసాం. చంద్ర, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసామన్నా. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే 12 గంటల వ్యవధిలో 4 గదుల లోపల 13 మందితో జరిగే కథ. బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు, క్యారెక్టర్స్ నవ్వుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా అయితే ప్రేమ కథ, అలాంటి సినిమాలు చాలా హారర్ వేరే నోటిగా వేరే థ్రిల్లర్. బట్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుడు కోసం తెలుగు తరంతో చక్కగా ఇప్పుడున్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ లో సినిమా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విలన్ ఆఫ్ ది ఫిల్మ్ రవీంద్ర కూడా. ప్రతి క్యారెక్టర్, రాజా రవీంద్ర క్యారెక్టర్ దగ్గర నుంచి ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నేను చెప్పకూడదు, రియలీ ఈ 30-40 రోజులు ఎలా గడిపాం అనేది మాకు తెలియదు. సినిమా అయిపోయింది, అంత ఇన్వాల్వ్ అయిపోయింది. 40 days లో సూపర్. 40 days లో ఒకసారి నా బట్టలు కూడా ఉంటుంది.